మ్యారేజ్ దురదస్తే గోక్కోవాలి కానీ తోలు పీకేసుకోకూడదు మళ్ళీ చెప్తారు అసలు అలాంటి కరెక్ట్, అది నిజం. అది దురదొస్తే గోక్కోవాలి కానీ చర్మం ఒలిచేసుకుంటానంటే అట్లా. మ్యారేజా మంచి సంస్థానం, మంచి సంస్థ, కాకపోతే రాంగ్ రీజన్స్ గురించి చేస్తున్నారేమో, అందుకే సరిగా వర్కౌట్ అవ్వట్లేదేమో జనాలు. కానీ నాకు డౌట్, చేసుకోవాలి, తప్పులేదు, దాంట్లో ప్రాబ్లం లేదు, సిస్టంలో ప్రాబ్లం లేదు. మ్యారేజ్లో కానీ, టెంపుల్లో కానీ, దేవుడిలో కానీ, రిలీజియన్లో కానీ ఎక్కడ సిస్టమ్ ఈజ్ నాట్ ఫ్లాడ్. ఐఎమ్ నాట్ ఐ టు సే సిస్టమ్ ఈజ్ ఫ్లాడ్, తరతరాలుగా వస్తుంది. ఈ మధ్య జనాలు రాంగ్ రీజన్స్కి చేసుకుంటున్నారేమో, దానివల్ల పాపం పులిహోరలు అవుతున్నాయని నా ఉద్దేశం. అంటే మీరు ఒకసారి కొంచెం యంగ్గా ఉన్నప్పుడు ఒక వీడియోలో ఏమన్నారంటే, అంటే ఎప్పుడు నిన్న మొన్న అంతే, మీరు ఇప్పుడు యంగే కదా, కొంచెం యంగ్ అంటే ఐ మీన్ ఎర్లీ 20s, కొంచెం లేట్ 20sలో ఉన్నారు. సో ఆ టైంలో ఏమన్నారంటే, నన్ను ఎవరు చేసుకుంటారు, రోజుకి ఒక ఆర్టికల్ చూస్తూ ఉంటారు, మీరు నన్ను ఎవరు చేసుకుంటారు అన్నారు. బట్ ఇక్కడ మాకు ఇప్పుడు అర్థమవుతుంది, అవన్నీ చూసే చేసుకుంటారు, అవన్నీ చూసి చేసుకుంటారు ఎవరు డౌట్. నేనే అట్లే నాకు రాలేదు, అంటే ఆ థాట్ రాలేదు, ఆ టైమింగ్, ఇంకా మనం ఆ మెంటల్ మానసిక స్థిరత్వం రాలేదని నా ఫీలింగ్. లవ్ చెయ్యాలి, అందరూ ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమలో ఉండాలి, ఏదో ఒక దాని మీద, అంటే అమ్మాయి కాదు, ఏదో ఒక టాపిక్ మీద ఒక ప్యాషన్తో, ఒక ప్రేమతో మనం. లవ్ లేకపోతే లైఫ్ లేదు, ఇట్స్ స్టేట్ ఆఫ్ మైండ్, కాన్స్టెంట్లీ పీపుల్ హ్యావ్ టు బీ ఇన్ లవ్. ఇప్పుడు మీరు ఎవరితో ఉన్నారు, లవ్లో ఉన్నారని అడుగుతావా? ఇప్పుడు నేను ఎవరన్నా లవ్లో ఉన్నా అని అడుగుతా?